ఢిల్లీలో అమాంతం పెరిగిన విద్యుత్ నీటి బిల్లులపై వారం రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత కేజ్రీవాల్కు మద్దతు అంతకంతకు పెరుగుతోంది. అరవింద్ను పరామర్శించిన అన్నా హజారే ఆరోగ్యం క్షీణిస్తున్న దృష్ట్యా దీక్ష విరమించుకోవాలని సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను దేశం గమనిస్తోందని, 4 రోజుల యుద్ధం కాకుండా సుదీర్ఘ పోరాటం చేయాలని సూచించారు. ఢిల్లీలో చుక్కలు నందుతున్న విద్యుత్ ఛార్జీలు, నీటి బిల్లులపై పట్టువదలని విక్రమార్కుడిలా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ కు పరామర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈశాన్య ఢిల్లీలోని సుందర్ నగరిలో వారం రోజులుగా దీక్ష చేస్తున్న అరవింద్ ను సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే పరామర్శించారు. క్షీణిస్తున్న ఆరోగ్యం దృష్ట్యా దీక్షను విరమించుకోవాలని సూచించారు. ప్రజల కోసం ఉద్యమాలు చేసేవారు చనిపోవాలని ప్రభుత్వాలు అనుకుంటున్నాయని, మనం మాత్రం పోరాటాలు చేయాలని కేజ్రీవాల్ కు అన్నా సూచించారు. అవినీతి, జనలోక్పాల్ పై హజారే నేతృత్వంలో బృందంగా ఉద్యమాన్ని నడిపిన కేజ్రీవాల్ అనంతరం రాజకీయ పార్టీ ఏర్పాటుతో అన్నాతో కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. గతేడాది సెప్టెంబర్ తర్వాత వీరిద్దరూ ఒకే చోట కనిపించడం ఇదే తొలిసారి. सरकार तो यही चाहते कि ऐसे मर जाए ताकि हमारा फायदा हो जाए। इसलिए मैं उनको कहा हम लोग मरना नहीं, लोगों को जगाने के लिए जो अभी अनशन चल रहा है, लोगों में जागृति आ गई, पूरे देश में लोग जाग गए। अभी जहाँ तक हम सहन करते हैं तब तक सहन करके अनशन को छोड़ना। వారం రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్న కేజ్రీవాల్ కు ఎన్నికల సంఘం మాజీ ప్రధానాధికారి లింగ్డో, నౌకాదళ మాజీ అధిపతి అడ్మిరల్ రామ్దాస్, జస్టిస్ విఆర్ కృష్ణ అయ్యార్ సహా ప్రముఖులు మద్దతు తెలిపారు. విద్యుత్, నీటి బిల్లులకు సంబంధించి కేజ్రీవాల్ పేర్కొంటున్న అక్రమాలపై ఢిల్లీ ప్రభుత్వం తక్షణం చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.